నీవు సచ్చినచో నిన్ను నీ మీద ఖచ్చితంగా ఎవరైనా నింద వేస్తారు. ఈ చెడు పని చేసింది సచ్చిందంటారు చెల్లె. ఆ పని చేయకూడదు. నీవు బతికుండి సాధించు చెల్లె. ఓహో అన్నయ్య, చెల్లెలా నా చేతితో అన్నం చెల్లె నీకు చిన్నప్పుడు తినబెట్టి చెల్లె నా చేతితో అన్నం చెల్లె చిన్నప్పుడు తినబెట్టి చెల్లె నా చేతితో వినిపిస్తా చెల్లె అమ్మ పంపిన భోజనము చేతితో వినిపిస్తా చెల్లె అమ్మ పంపిన భోజనంబు నీకు నా చేతితో తినబెడతాను. చిన్నప్పుడు తినబెట్టాను చెల్లె, మళ్ళీ ఇప్పుడు తినబెడతాను. తినమ్మా. ఓహో అన్నయ్య, నాకు శ్రీమంతం చేస్తున్నావన్నా అన్నయ్య, నాకు శ్రీమంతం చేస్తున్నావన్నా. అయ్యో పిండి వంటలు పెడుతున్నా అన్నయ్య. చెల్లెలా నాకు శ్రీమంతం చేస్తున్నావన్నా. నాకు శ్రీమంతం చేస్తున్నావన్నా. పిండి వంటలు పెడుతున్నావన్నా. నాకు శ్రీమంతం చేస్తున్నావన్నా. నా కడుపులో శిశువున్నాడన్నా. మేనా మామ తినిపిస్తాడు అన్నా. నా కడుపులో శిశువున్నాడన్నా. అయితే నేను తెచ్చి అమ్మ పెట్టిన ఈ పిండి వంటలు నువ్వు తింటుంటే నాకు ఇదే శ్రీమంతం అని అంటున్నావా చెల్లె? చీర సారలు దే కాపతి చేతి నిండా గాజులు దే కాపోతే తారాలు నే దే కాపతి చేతి నిండా గాజులు దే కాపోతే
భాగ్యము నాకు లేకపాయేనమ్మా చెల్లే శ్రీమంతం చేసే భాగ్యము నాకు శ్రీమంతం చేసే భాగ్యము కూడా లేదు చెల్లె. నీవు ఈ విధంగా నీ బతుకు ఈ విధంగా అవుతుందని నేను కలగనలేదు. వాళ్ళు శ్రీమంతులని చెప్పి నిన్నిచ్చినాము కానీ ఇంత హింస పెడతారని మేము అనుకోలేదుగా చెల్లె. ఓహో అన్నయ్య, ధరణి రంబెల్లి వాసా బ్రహ్మైటు రాధేను రాధానా అయ్యో ధరణి రంబెల్లి వాసా బ్రహ్మైటు రాధేను రాధానా అయ్యో ధరణి రంబెల్లి వాసా అయ్యో అన్నయ్య. ఓ చెల్లెలా, అయితే మనము ఇక కలిసే రోజులున్నాయో లేవు? మనం కలిసే రోజులు ఉన్నాయో లేవో అన్నయ్య. ఇక నీ వెళ్ళిపోవని అంటున్నావా చెల్లె? అయ్యో అన్నయ్య, నీవు ఇటు నిండు వెళ్ళిపోన్నా మనము కలిసే రోజుందా అన్నా? నీవు ఇటు నుండి వెళ్ళిపోన్నా మనము కలిసే రోజుందా అన్నా? అన్నా నీవు ఇటు నుండి వెళ్ళిపోన్నా ఓ అన్నయ్య, చెల్లెలా, నువ్వు ఇటు నుండి వెళ్ళిపో అన్నా. ఎందుకంటే ఆ యొక్క పోలురాజు మన బావ వచ్చానంటే నిన్ను చంపేస్తాడో నన్ను చంపేస్తాడో. నువ్వు ఇటు నుండి వెళ్ళిపో అన్నా, మనకు కలిసి రోజు వస్తుందో. చెల్లెలా, ఇక మనం కలిసే రోజే లేవంటావా చెల్లె? వెళ్ళిపో అన్నయ్య ఇటు నుండి. ఓ, ఇట నుండి నన్ను వెళ్ళిపోవంటున్నావా చెల్లె? సరే చెల్లె, వెళ్ళిపోతాను. కానీ నీవు మాత్రం ఏదో చేసుకొని మరణం అయినచో నువ్వు నీ కడుపులో పెరిగే బిడ్డకు నీవు అన్యాయం చేస్తున్న దానవుతావమ్మా. నీవేదో చెడు పని చేసినావు కాబట్టి సచ్చిందంటారు. కానీ తల్లి, ధైర్యంతో బతుకుము. నీ యొక్క నిజాయితీ ఎన్నడో ఒకనాడు ఆ పరమేశ్వరుడే నీకు తోడుగా నిలబడతాడమ్మా. సరే సరే అన్నయ్య.